కేవలం ఒకే ఒక చిన్న ఐడియా సినిమా చరిత్రనే మార్చేస్తుందని మీకు తెలుసా? ఈ రోజు నేను మీకోసం ఒక 7 మైండ్ బెండింగ్ సినిమాలను తీసుకొచ్చాను. ఆ సినిమా స్టోరీస్ అన్ని విన్న తర్వాత అసలు సినిమా కథలు ఇలా కూడా ఉంటాయా, అందులోను సినిమాలు ఇలా కూడా తీయొచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా మీరు అనుకుంటారు. అందులో మొట్టమొదటి సినిమా ఇన్సెప్షన్ 2010లో వచ్చిన ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా. క్రిస్టోఫర్ నోలన్ క్రియేట్ చేసిన ఒక అద్భుతం. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఒక మనిషి నిద్రపోతున్నప్పుడు అతని కలలోకి దూరి అతని సీక్రెట్స్ ని దొంగతనం చేయటం, లేకపోతే ఒక కొత్త ఆలోచనని అతని మెదడులో క్రియేట్ చేయటం. ఇదే ఈ సినిమా కాన్సెప్ట్. వినడానికి విచిత్రంగా ఉంది కదా. అంతేకాకుండా ఈ సినిమాలో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ లో నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ లో స్ట్రీమ్ అవుతుంది. అందులోను ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడొచ్చు. కాకపోతే ఈ సినిమా కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఇక మీ ఇష్టం. ఇక రెండో సినిమా ఏంటంటే ఏ క్వైట్ ప్లేస్. 2018లో వచ్చిన ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ ఒక వెరైటీ కాన్సెప్ట్ తో వచ్చింది. మీరు చిన్న శబ్దం చేసినా సరే ఎక్కడి నుంచో ఒక వింత క్రియేచర్ వచ్చేసి చంపేస్తుంది. కాబట్టి బతకాలంటే అసలు శబ్దం చేయకూడదు. ఇందులో మాటలు చాలా తక్కువ ఉంటాయి, అంటే డైలాగులు చాలా తక్కువ ఉంటాయి. అయినా సరే నాకు తెలుగే కావాలంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ ఉంది. ఇందులో వైలెన్స్ ఉంటుంది, భయపెట్టే సీన్స్ ఉంటాయి. కాబట్టి పిల్లలు దూరంగా ఉంచడమే కొంచెం మంచిది. ఇంకా మూడో సినిమా ఎడ్జ్ ఆఫ్ టుమారో. 2014లో వచ్చిన ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా టైమ్ లూప్ అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. ఏలియన్స్ తో యుద్ధం చేసేటప్పుడు హీరో చనిపోయిన ప్రతిసారి మళ్ళీ అదే రోజు ఉదయం నిద్రలేస్తాడు. అలా చనిపోతూ బతుకుతూ ఆ యుద్ధాన్ని ఎలా గెలిచాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఇది నా పర్సనల్ ఫేవరెట్. స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుంది. ఇది అమెజాన్ ప్రైమ్ మరియు నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో ఉంది. ఇది పక్కా ఎంటర్టైనర్. ఎలాంటి ఇబ్బందికరమైన సీన్స్ లేవు కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. ఇంకా నాలుగో సినిమా లూసీ. 2014లో వచ్చిన ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్. ఇది సాధారణంగా మనిషి తన బ్రెయిన్ కెపాసిటీలో చాలా తక్కువ శాతమే వాడతాడు. కానీ ఒక డ్రగ్ వల్ల హీరోయిన్ తన బ్రెయిన్ ని 100% వాడితే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. స్కార్లెట్ జాన్సన్ యాక్టింగ్ అవ్వచ్చు, ఈ సినిమాలో ఉన్న యాక్షన్ సీన్స్ అవ్వచ్చు, మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. ఈ సినిమా జియో సినిమా లేదా అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అందుబాటులో ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. కాకపోతే ఇందులో కొన్ని వైలెన్స్ సీన్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలు చూడకపోవడమే మంచిది. ఇంకా ఐదో సినిమా సర్చింగ్. 2018లో వచ్చిన ఈ అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ మేకింగ్ పరంగా చాలా యూనిక్ గా ఉంటుంది. సినిమా మొత్తం కేవలం కంప్యూటర్ స్క్రీన్స్, వీడియో కాల్స్ అలాగే మొబైల్ స్క్రీన్ మీద మాత్రమే జరుగుతుంది. అంటే అసలు కెమెరా లేకుండానే సినిమా తీశారనమాట. తప్పిపోయిన తన కూతుర్ని వెతకడానికి ఒక తండ్రి డిజిటల్ గా ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడనేది ఈ సినిమా కదా. చాలా కొత్తగా ఎమోషనల్ గా ఉంటుంది. ఈ సినిమా తెలుగు డబ్ లో అమెజాన్ ప్రైమ్ లో ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఇంకా ఆరో సినిమా ప్రిడెస్టినేషన్. 2014లో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా. అర్థం చేసుకోవడానికి ఒక బ్రెయిన్ సరిపోదు. టైం ట్రావెల్ చేసి నేరాలను ఆపే ఒక ఏజెంట్ తనను తాను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ కథ. కానీ క్లైమాక్స్ లో చూస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోవడం గ్యారంటీ. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఉంది. కానీ తెలుగు డబ్బింగ్ దొరకడం కష్టం. ఇంగ్లీష్ లో చూడాలి. అంతేకాకుండా స్టోరీ చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది కాబట్టి 18 ఏళ్ళు పైబడిన వారు మాత్రమే ఈ సినిమాని చూడండి. ఇక ఏడో సినిమా ద ట్రూ మ్యాన్ షో. 1998లో వచ్చిన ఈ అమెరికన్ సైకలాజికల్ డ్రామా ఒక అద్భుతమైన క్లాసిక్ అన్నమాట. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి అతనికి తెలియకుండానే అతని జీవితం ఒక టీవీ షోలో టెలికాస్ట్ అవుతుంటే ప్రపంచం మొత్తం అతను చూస్తుంటే ఎలా ఉంటుంది, అదే కాన్సెప్ట్. ఈ సినిమా చూస్తున్నంతసేపు మన జీవితం కూడా ఏమైనా ఇలాగే ఉందా అనే డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. తెలుగు డబ్బింగ్ లో అయితే లేదు, కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసేయచ్చు. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ అనేది అస్సలు లేదు. ఇంకా ఇలాంటి మైండ్ బెండింగ్ సినిమాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కలిపి పార్ట్ 2 వీడియో చేయాలనుకుంటే మాత్రం దయచేసి కామెంట్ చేయండి. అందులోని కాన్సెప్ట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. పార్ట్ 2 కూడా చేస్తాను. బాయ్.